వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఇన్ విప్స్ అఫీషియల్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ విజయదశమి హార్దిక శుభాకాంక్షలు. సో ఈ పండగ రోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఆయుష్ అష్టైశ్వర్యాలతో అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో షురూ చేద్దాం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫస్ట్ మనం క్రికెట్ అప్డేట్స్ గురించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయే టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఇదేమంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లేకుండా ఇది ఫస్ట్ హోమ్ సిరీస్ మనోళ్ళు ఆడబోతున్నారు. సో ఇది ఎప్పుడో బ్యాక్ ఇన్ 2010 అప్పుడు ఆడినారు. దాని తర్వాత ఇప్పుడే ఆడిండేది ఇలా వితౌట్ కో అండ్ రవిచంద్రన్ అశ్విన్. సో వి మిస్ యూ. నెక్స్ట్ ఇంకా మన వెస్టిండీస్ మరియు ఇండియా ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి వచ్చేస్తే ఫస్ట్ అహ్మదాబాద్లో ఆడుతున్నారు, నరేంద్ర మోదీ స్టేడియంలో. అదే ఎలా ఉంది గ్రౌండ్? ఎగ్ షేప్ లాగా ఉంది. ఇట్స్ కంపేర్ టు ఈడెన్ గార్డెన్, ఇట్స్ షేప్ లైక్ ఎగ్. సో పిచ్ గురించి వచ్చేస్తే ఒకటి రెడ్ సాయిల్, రెండోది బ్లాక్ సాయిల్, ఇంకో మూడో పిచ్ వచ్చి రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ ఉంటుంది. సో ఏ పిచ్ ఇస్తారో తెలియదు మనకి. సో ఐ థింక్ సో రెడ్ సాయిలే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్లో మూడు నాలుగు రోజుల నుంచి వాన పడుతూ ఉందంట. సో గ్రాస్ ఇంకా కట్ చేయలేదంట ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్తో. సో ఈరోజు మ్యాచ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నిన్ననే కట్ చేసి ఉంటారు. సో అది కట్ చేసితే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అవుదామని. ఎందుకంటే వెస్టిండీస్లో ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం ఇంజురీస్ అయింది కదా. సో మనోళ్ళు బ్యాకప్గా ఫాస్ట్ బౌలర్స్ని పెట్టుకున్నారు. సో ఫాస్ట్ బౌలర్స్ ఇస్తే ఏ ప్లేయింగ్ 11, ఫాస్ట్ పిచ్ ఇస్తే మన స్పిన్ ట్రాక్ ఇస్తే ఏ ప్లేయింగ్ 11 మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీకు ఇంకో స్టాట్ చెప్పాలి. 25 మ్యాచెస్ గెలిచినారు ఇప్పటికీ మన ఇండియా వాళ్ళు వెస్టిండీస్ పైన. లాస్ట్ ఇచ్చేస్తే 25 మ్యాచెస్లో వెస్టిండీస్ మన వాళ్ళ దగ్గర గెలిచిందే లేదు. అన్నీ మనమే 25 అవుట్ ఆఫ్ 25 మనమే గెలిచాం. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 మాట్లాడుకున్న అయితే ఫస్ట్ వచ్చేసి ఓపెనర్స్గా కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరూ ఓపెనర్స్ ఫిక్స్. దాని తర్వాత సాయి సుదర్శన, దేవదత్ పడిక్కల. నేనైతే సాయి సుదర్శన్తోనే పోతా. మళ్ళీ నెక్స్ట్ అవర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, దీంట్లో ఏం చేంజెస్ లేదు. దాని తర్వాత నంబర్ 5 ధ్రువ్ జుయల్ ఆర్ రవీంద్ర జడేజా, ఇద్దరిలో ఎవరైనా రావచ్చు. దెన్ నంబర్ 6 వైస్ కెప్టెన్. దెన్ నంబర్ 7 వచ్చేసి ఈడ నేను మీకు వాషింగ్టన్ సుందరి పెడుతున్నా. దాని తర్వాత నంబర్ 8లో ఐదర్ నితీష్ కుమార్ రెడ్డి ఆర్ కుల్దీప్ యాదవ్. నితీష్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్కి లేదా స్పిన్ ఇచ్చారంటే జెన్యున్ స్పిన్నర్తోనే పోతాను నేను. ఎందుకంటే అక్షర్ పటేల్తో పోను. ఎందుకంటే ఆల్రెడీ మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా ఉన్నాడు. సో ఇంకెందుకు, బ్యాటింగ్ కూడా ఆడతాడు, ఇంకెందుకు మనకు అక్షర్ పటేల్. జెన్యున్ చైనా మ్యాన్తో పోతే మనకి కొంచెం వికెట్స్ ఎక్కువ పడతాయి కదా. సో ఎక్కువ బ్యాటింగ్ ఆర్డర్ పోకుండా మనం రన్స్ కంట్రోల్ చేసి ఇంకా జెన్యున్ స్పిన్నర్తోనే పోదాం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చిందే మీకు బూమ్రా అండ్ దెన్ మొహమ్మద్ సిరాజ్. ఇది నా ప్లేయింగ్ 11. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఏదైనా చేంజెస్ ఉంటే మీరు కూడా ప్రెడిక్ట్ చేయండి ప్లేయింగ్ 11, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన నీల్ ఉన్నాడు కదా, ఆయన మొన్న ఇండియా ఉమెన్ శ్రీలంక ఉమెన్ మ్యాచ్ గెలిచింది చూసి 59 రన్స్తో. అన్న మన ఇండియాలో ఎప్పుడైనా వరల్డ్ కప్ గెలిచారా లేకుంటే లేదా అన్నాడు. లేదబ్బా, ఇప్పటిదాకా మన వాళ్ళు వరల్డ్ కప్ గెలవలేదు ఉమెన్స్ వాళ్ళు. మనం మెన్స్ అయితే గెలిచినాం కానీ ఉమెన్స్ వాళ్ళు అయితే ఇంకా గెలవలేదు. ఇంకా గెలవాలరా అంటే, అన్న కొంచెం డీటెయిల్స్ చెప్పన్న ఎవరు గెలిచారో ఏ ఇయర్లో అంటే, సరేరా అనుకుని నేను లిస్ట్ తయారు చేశాను. సో ఇది నీకోసం నీల్. ఫస్ట్ 1973లో మన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఆడినారు. సో అక్కడ ఆర్గనైజ్ ఫస్ట్ డెబ్యూ వరల్డ్ కప్లో గెలిచింది ఎవరంటే ఇంగ్లాండ్ వాళ్ళు. దాని తర్వాత 1978 నుంచి 1978, 1982, 1988 ఆస్ట్రేలియా హ్యాట్రిక్ ఆఫ్ వరల్డ్ కప్ వాళ్ళకి. మెన్స్లో కూడా వాళ్ళదే డామినేషన్, ఉమెన్స్లో కూడా వాళ్ళదే డామినేషన్. దాని తర్వాత 1993 అగైన్ బ్యాక్ టు ఇంగ్లాండ్. దాని తర్వాత 1997 ఆస్ట్రేలియా, 2000 న్యూ ఛాంపియన్స్ న్యూజిలాండ్. దెన్ అగైన్ 2005 ఆస్ట్రేలియా, అగైన్ 2009 అగైన్ ఇంగ్లాండ్, 2013 ఆస్ట్రేలియా, 2017
ఇంగ్లాండ్. 2022 ఆస్ట్రేలియా. 2025 ఎవరు అనేది మీరు కింద కామెంట్లో రాయండి. సో ఆన్ గోయింగ్ వరల్డ్ కప్ పోతుంది కదా, ఇంకా ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లు అయింది, ఎలా ప్రిడిక్ట్ చేస్తా అనొచ్చు కదా. సో ప్రిడిక్షన్ ఏముంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు చేయొచ్చు, మ్యాచ్ ఆన్ గోయిన తర్వాత పోయిన కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు, దానిది ఏం లేదు, చేయండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్లో ఇంకా ఇంజురీ అప్డేట్స్. మ్యాక్స్వెల్కి హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అయిన వల్ల మ్యాక్స్వెల్కి ఫోర్ ఆర్మ్ ఏమో ఇంజురీ అయింది, హార్దిక్ పాండ్యాకి ఏషియా కప్ ఫైనల్ ఏదో ఇంజురీ అయింది కదా. సో వాళ్ళిద్దరూ అప్కమింగ్ ఇండియా సిరీస్ ఉంది కదా, ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు, దానికి రూల్డ్ అవుట్, ఇద్దరు కూడా అవైలబుల్లో లేరు. ఇంకా రిషబ్ పంత్ కూడా లేరు. సో మేబీ హీఈస్ డౌట్ఫుల్ ఫర్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆల్సో అంటున్నారు, చూద్దాం ఇంకేమవుతుందో. దాని తర్వాత ఇంకా క్రికెట్ అప్డేట్స్ గురించి ఇదే. నెక్స్ట్ పాకిస్తాన్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం ప్రివ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి సినిమా అప్డేట్స్. సినిమా అప్డేట్లో రేపు విజయదశమి, ఈరోజు ఆయుధ పూజ కదా, అందరూ కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారు, ఏమో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మదరాసి ఉంది కదా, శివకార్తికేయన్ తమిళ్, మొన్న సెప్టెంబర్ 5 రిలీజ్ అయింది. సో అది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో దాని తర్వాత ఘాటి, అది మొన్ననే చెప్పాను కదా, సో స్ట్రీమింగ్ అవుతుంది, మీరు కూడా చెక్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా జూనియర్, ఇది శ్రీలది, అది కూడా చెప్పాను, అది కూడా స్ట్రీమింగ్ అవుతుంది, అది కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఓజీ మూవీ నిన్న సక్సెస్ మీట్ జరిగింది, దాంట్లో అందరూ పాల్గొని అందరూ బాగా ఈసారి వానగినేమి లేదు, క్లోజ్ డోర్స్లో చేశారు. ఈసారి సక్సెస్ మీట్ బాగా సక్సెస్ అయింది. సో దాంతో మన రాధిక అక్క ఉంది కదా, ఎవరు డీజేటీలో హీరోయిన్, ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేసింది ఓజీలో. ఆ సాంగ్ని ఇప్పుడు సినిమాలో అటాచ్ చేయబోతున్నారు. సో మేబీ ఈ రోజు నుంచి అనుకుంటా యాడ్ చేసింటారు. ఎవరైనా ఇంకోసారి పోవాలనుకుంటే పోయి ట్రై చేయొచ్చు. ఐ థింక్ రిజ్వాన్ నన్ను ఇట్సేసి పోయినట్టున్నాడు. సో చెప్తాను, వాడి సంగతి చెప్తాను. ఇంకా దాని తర్వాత మనందరి మోస్ట్ అవైటెడ్ మూవీ మాస్ జాతర ఈరోజు నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. 31 అక్టోబర్న ఎట్టకేరకు దేవుడి మీద ప్రమాణం చేసి మరీ రవితేజ చెప్పాడు, ఈసారి మనం 31 వస్తున్నామని. సో చూద్దాం ఈసారైనా వస్తారో, లేకుంటే అది కూడా ఇంకా 1 మంత్ కూడా లేదు, చూద్దాం. ఇంకేం ట్రైలర్ ఉంది, ఇంకో 2 సాంగ్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఇంకా స్పీడప్ చేస్తారు అన్నారు, చూద్దాం ఎలా ఇచ్చేస్తారో. నెక్స్ట్ వచ్చేసి శ్రీ విష్ణు వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ఉన్నారు కదా, ఆయన కొత్త మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసి రేపు 12:06 PM రివీల్ అవుతుంది, చెక్ చేయండి అందరూ ఇంట్రెస్ట్ ఉంటే. దాని తర్వాత డివైన్ హారర్ ప్రాజెక్ట్ అని ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు రేపు అప్డేట్, అంటే ఈరోజు అప్డేట్ ఇస్తారంట 9:55 AM చూద్దాం. దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి నయనతార క్యారెక్టర్ రివీల్ అయింది. ఏమంటే శశిరేఖ కాదు, శశిరేఖ. ప్రొనౌన్సియేషనే వింతగా ఉంది కదా, అదే మామూలు విలేజ్ టైప్, ఇలాంటి కర్నూలు టైప్ అలాంటి శశిరేఖ అని. సో ఆ క్యారెక్టర్ రివీల్ అయింది. ఇంకా నేనేమైందంటే విక్టర్ వింటేషన్ ఆన్ బోర్డ్ అయినట్టు అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ ఇస్తారేమో అనుకున్నా, ఇంకా ఈ క్యారెక్టర్ రివీల్ చేశారు. సో బాగుంది. వీళ్ళు కూడా సంక్రాంతికి వస్తున్నారు, రాజాసాబ్తో క్లాష్కి వస్తారా లేకుంటే 14th వస్తారా అని చూడాలి. సో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంతారా సర్టిఫైడ్ U/A విత్ రన్ టైమ్ ఆఫ్ 2 hours 48 minutes రన్ టైం ఉంది. సో ఈ మూవీకి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. దాని తర్వాత ARK ట్రావెలర్ ఆర్ట్ ఛానల్లో కూడా మీకు ఒక సర్ప్రైజ్ లాంగ్ ఉంటుంది, వెయిట్ ఫర్ దట్. సో దాని తర్వాత ఈ కాంతారా మూవీ ఏముంది కదా, ప్రీ సేల్తోనే 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటికే. సో చూస్తుంటే ఇంకో బిగ్ బడ్జెట్ మూవీ వచ్చేలా ఉంది కన్నడ నుంచి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో అప్డేట్స్. మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, రిజ్వాన్ ఎక్కడ, ఆయన్ని తీసుకొచ్చి ఇది T20లో సెంచరీస్ ఏ టీం మీద కొట్టినాడు అని చెప్పలేదు కదా, చెప్పిస్తా. ఏం ఎక్కడ పోలేదు, వస్తున్నాడు, ఈరోజు వస్తున్నాడు. ఇబ్రాహిం చైన్ పెట్టుకొని లాక్కొని వచ్చి తర్వాత నాతో పెడతాడు. ఆ రోజు మీకు పక్కనే నిల్చోబెట్టి ఆయనతో చెప్పిస్తా, ఓకేనా. మన కెమెరామెన్ కూడా రెడీ ఉన్నాడు. సో ఇబ్రాహిం, లెట్స్ హ్యావ్ ఫన్, ఓకే.
సో దట్స్ ఇట్ గైస్, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మన చిన్న పిల్లల ఛానల్ని ఫాలో చేసి మమ్మల్ని పెంచండి. మీ కింద చిన్న అప్డేట్స్తో పాటు పెంచితే పెద్ద అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఇవాల్టి వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అండ్ వాచింగ్ అవర్ వీడియోస్. So take care, love you all. Happy Dasara once again. Happy Vijayadashmi once again. Bye. Chepaka bye.